హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టమాటా ఎగ్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేస్తున్నాను. ఈ టమాటా ఎగ్ కర్రీ అనేది మనం ఎప్పుడూ చేసుకునే ఎగ్ కర్రీలా ఉండదు. ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను 8 ఎగ్స్తో ఈ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి దీనికి 4 ఉల్లిపాయలను చిన్న చిన్నగా చాప్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోనే 5 నుంచి 6 టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటాలను కూడా వేసేసి బాగా కలుపుకున్నాక మూత పెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి తీసి బాగా కలుపుకొని వీడియోలో చూపించిన విధంగా టమాటాలను జ్యూస్ వచ్చే వరకు స్మాష్ చేసుకోవాలి. మీరు వీడియోలో చూస్తున్నట్లయితే ఈ విధంగా జ్యూస్లో వచ్చే వరకు స్మాష్ చేసుకొని ఇందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇది బాగా మరిగిన తర్వాత దీనిలో ఎగ్స్ని కొట్టి వేసుకోవాలి. ఎగ్స్ని కొట్టి వేసేటప్పుడు ఒకటే ప్లేస్లో కాకుండా ఒక్కో దగ్గర ఒక్కొక్క ఎగ్ని వేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ వేసుకున్నాక ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలాంటి నాన్ వెజ్ వెరైటీ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే ఎగ్స్ ఈ విధంగా ఒకవైపు ఉడుకుతాయి. ఇప్పుడు రెండో వైపుని కూడా మెల్లగా తిరిగేసుకొని ఉడికించుకోవాలి. ఈ టమాటా గ్రేవీలో కొట్టిన ఎగ్స్ అన్ని రెండు వైపులా బాగా బాయిల్ అయిపోయిన తర్వాత వాటిని 2 పీసెస్గా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.